నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి డోలా ఆంజనేయులు ఫైర్. సొంత పత్రిక కోసం కోట్ల రూపాయలు దోచిపెట్టారంటూ ఆరోపణ. వరద బాధితుల కోసం సాయం చేయండి. తాడేపల్లిగూడెం ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అనపర్తిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ. సంక్షేమ పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలం. ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదన్న కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి డోలా ఆంజనేయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు పుట్టలో పాములు బయటకొచ్చినట్టు వస్తున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో సాక్షి పత్రికకు అడ్డగోలుగా దోచిపెట్టారని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలపై అధికారులు తెలిపిన విషయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారని అన్నారు. తిరుమలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. పనిచేసే ప్రభుత్వంపై బురద చల్లొద్దని అన్నారు. తిరుమలలో జరిగిన దోపిడీలపై సమగ్రమైన విచారణ జరిపి తీరుతామని మంత్రి డోలా ఆంజనేయులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పరిపాలన అనేది లేదు. అంతా కూడా ప్రచార ఆర్భాటాలు, దోపిడీలు పూర్తిగా నిలమైపోయింది. నిన్న వరదలు వస్తే పుట్టలోని జర్ని పాములు బయటకు వచ్చాయి. ఈరోజు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలిస్తూ ఉంటే నీ చేసిన పాపాలన్నీ ఆ పుట్టలో పాములు బయటకు వచ్చినట్టుగా వస్తూ ఉన్నాయి. నిన్ను నమ్ముకొని గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి చాలామంది యువత వాలంటీర్లుగా వచ్చారు. నీవు కానీ సలహాదారులు కానీ మన వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. మీరంతా కూడా నా సైన్యం అనుకున్నారు. కానీ తీరా చూస్తే నీ ఫేక్ ప్రచారం. వాళ్ళకి 2023 ఆగస్టు నుంచి వాళ్ళు సాంకేతికంగా కావచ్చు ఎక్కడ కూడా ఉద్యోగాలు లేరు. 2023 ఆగస్టు నుంచి వాళ్ళ ఉద్యోగాల్ని రెన్యువల్ చేయలేకపోయారు. మేము రెన్యువల్ చేద్దాము వాళ్ళని, కానీ చూస్తే నిన్న క్యాబినెట్ ముందు ఫైల్ వస్తే నీ డొల్లతనం బయటకు వచ్చింది. ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆరంభాలకి, ఫేక్ పరిపాలనకి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. నువ్వు 2,50,000 మందిని నియమించుకున్నావు. ఉద్యోగాలు లేని వాళ్ళని ఒక మోసపు మాటలతోటి రాజీనామాలు డ్రామాలు పెట్టావు. నేను వస్తే మీకు ఇంకా మంచి చేస్తాను, మరింత ఉద్యోగాలు చూపిస్తానని చెప్పేసి తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు చేసావు. ఈరోజు చూసుకున్నట్టయితే వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంలో పడేసావు నువ్వు. ఈరోజు మేము చేయడానికి కూడా అవకాశాలు లేకుండా చేసినటువంటి ఇది నువ్వు చేసినటువంటి వల్ల వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే సలహాదారుల పదవులు ముగిసేలోపే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ రెన్యువల్ చేసిన వ్యక్తి నువ్వు. నీ తప్పుడు సలహాలు ఇచ్చే వ్యక్తులకి నీ ఆశ్రిత పక్షపాతం చూయించుకున్నావు. కానీ నువ్వు వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సహాయకులుగా ఉన్నారు, వాలంటీర్లు అన్నావు. వాళ్ళ జీవితాలతో ఇన్ని లక్షల మంది జీవితాలతో చెలగమాటకు నీకు సిగ్గు అనిపించలేదు. కానీ ప్రజలు నీకు బుద్ధి చెప్పారనే విషయాన్ని నువ్వు ఇక్కడ గమనించుకోవాలి. 2 సంవత్సరాల కంటే 205 కోట్ల రూపాయలు సాక్షి పత్రిక కొనుగోలు చేయడం కోసం నీవు ఉపయోగించావంటే ఎంత అక్రమదాని. సాక్షి పత్రిక మళ్ళీ నీ కంపెనీయే, మీ సత్యమణి డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ కంపెనీకి డబ్బు మళ్ళీ ఇచ్చుకున్నావు. ఇంతేకాకుండా పత్రికా ప్రకటనలు ప్రభుత్వాన్ని చేసుకోవడం దాను ప్రభుత్వ పథకాలను ప్రమాణం చేసుకోకుండా మా ప్రభుత్వాన్ని, మా పార్టీని నిందలు వేసే విధంగా చేసుకుంటూ దానికి ఉపయోగించావు. 440 కోట్లు మీ పత్రిక ఇచ్చుకుంటే మిగిలిన పత్రికలు అన్నీ కలిపి 400 కోట్లు ఇచ్చావు. అంటే ఇక్కడ ఎంత పక్షపాత ధోరణి. సాక్షి పత్రికకి చాలా మీడియాకి నువ్వు ఇచ్చింది వాలంటీర్ల ద్వారా కావచ్చు, ప్రకటనల ద్వారా కావచ్చు, సుమారుగా 650 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది వాస్తవం కాదని అడుగుతాను.
విజయవాడ వరద బాధితుల కోసం నియోజకవర్గంలోని ప్రజలు తమ వంతు విరాళాలు అందజేస్తారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రజలు విరాళాలు అందజేస్తారని అన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున 15 లక్షలు అందజేయడం అభినందనీయమన్నారు. అలాగే దర్శిపర్రు గ్రామ సర్పంచ్ కోలా శేషవేణి, మార్కండేయులు దంపతులు 50,000, కోడే కాళీ 50,000, మారంపల్లి జన సైనికులు తోట సత్యనారాయణ 30,000 రూపాయలు అందజేసినట్టు తెలిపారు. ఈ విరాళాలను సీఎం సహాయ నిధికి జమ చేసినట్టు తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి సహాయం అందజేయాలని కోరారు. వరద ముప్పు గురించి మీ అందరికీ తెలుసు. మరి దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెం నుంచి మొట్టమొదటిసారిగా స్పందించింది దాదాపుగా 6,000 ప్యాకెట్లని 65,000 ప్యాకెట్లని మరి భోజనాన్ని పంపించడం జరిగింది ముందుగా. తర్వాత మనం ఎంత చేసినా సరిపోదన్న ఉద్దేశంతో మరి తాలూకా మిల్లర్స్ తరఫున 15 లక్షల రూపాయలని సీఎం సహాయ నిధికి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. కుటుంబం అయితే నీటిలో ములిగిందో వారందరూ కూడా 25,000 రూపాయలు అందించడం అంటే మాటలు కాదు. మరి కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకునే దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా ఇవాళ జిల్లా మినిస్టర్ అసోసియేషన్ శ్రీరామరాజు గారు, పెద్దకృష్ణరాజు గారు, అలాగే గంధి ప్రసాద్ గారు, వెంకన్న బాబు గారు, అదేవిధంగా బోరాడు సీను గారు, రైస్ మిల్లర్స్, మన వీర్లకృష్ణ, మరి ఇంకందరూ వీళ్ళందరూ కూడా స్పందించి మా వంతు మేము చేస్తాం, జిల్లా వంతు జిల్లా చేస్తారు, మేము ఏదైనా ఆదుకుంటామని చెప్పి ముందుకు వచ్చిన వారందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ చేసి మంచి కార్యక్రమాల్లో నేను మీతో కూడా భాగస్వామి అవుతాను. అదేవిధంగా నేను కూడా 10 లక్షల రూపాయలని ఇవ్వడం జరిగింది. మొత్తం అంతా కలిపి తాడేపల్లిగూడెం పట్టణం నుంచి పెద్ద మొత్తంలో వాళ్ళు ఇచ్చేందుకు మీరందరూ కలిసి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత ప్రభుత్వం తరపున తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవ్వాలని ఏం లేదు, అలానే మనం ఎవరిని కూడా ఇవ్వకపోతే కుదరదని కూడా చెప్పలేదు. మీ ఎవరు ఆలోచన కొలితే వాళ్ళు చేసుకుని ఇవాళ మీ అందరూ మీరు స్వతంత్రంగా మేము సహాయం చేస్తామని వచ్చినందుకు మరి మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే మేము చాలా మంది అయితే మేము 6 పొట్లాలు ఇచ్చేసాము, మా పని అయిపోయిందని చెప్పారు. మేము 6 పొట్లాలు ఇచ్చినప్పుడు కూడా మేము డబ్బు కూడా ఇస్తానని చెప్పి వాళ్ళ జిల్లా లెవెల్లో కానీ వాళ్ళ తాలూకా లెవెల్లో కానీ మరి ఇవాళ సీఎం సహాయ నిధి పెద్ద ఎత్తున ఇవాళ విరాళం అందించినందుకు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా అనపతిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి చౌక్ కూడలి వరకు విద్యార్థులు, నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా రోడ్లు ఊడ్చారు. అనంతరం దేవి చౌక్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. దేశాన్ని ప్రపంచ దేశాల మధ్య అగ్రగామిగా నిలిపిన ప్రధాని మోదీ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, పైడా భావన ప్రసాద్, గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండేలు ఆకాంక్షించారు. కాకినాడలోని సర్పవరం జంక్షన్ వద్ద దేశ ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మీడియా ప్రతినిధి తుమ్మలపల్లి నాని జిల్లా నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు గౌతు చిన్నారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, పైడా భావన ప్రసాద్, గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కర్రి చిట్టిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని సందర్భాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం నాయకులందరూ కలిసి ఈ కేక్ కోసి ఫంక్షన్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టి పథకాలు కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పి హోంమంత్రి గారు ఇవాళ దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. కొన్ని లక్షల కోట్లు 100 రోజుల్లో ప్రామిస్ చేసినట్టు చేసి ఆ పనులన్నీ కూడా ప్రారంభించి పనుల్లో కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించామని చెప్పారు. ఇంత స్పీడ్గా పనిచేసే ప్రభుత్వం మనం గతంలో ఎప్పుడు చూడలేదు. నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన సుప్రపాలన అందిస్తున్నారు. వికసిత భారత్, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశం చెప్పిన వికసిత భారత్ పెట్టాడైనా అందులో భాగంగానే ఈ దేశం అభివృద్ధి అయినా, రాష్ట్రం అభివృద్ధి అయినా, మన కాకినాడ పట్టణం అభివృద్ధి అయినా నరేంద్ర మోడీ గారి యొక్క నిధులతోటే జరుగుతున్నాయని అందరికీ తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు అన్న ఉద్దేశం చెప్పిన అనేక స్కీములన్నీ కూడా తీసుకొచ్చి పేద ప్రజల అభివృద్ధి కోసం ఇస్తున్నారు. ఇల్లులు ఇస్తున్నాడైనా కోట్లాది ఇల్లులో భారతదేశంలో వచ్చే ఆంధ్రప్రదేశ్కి 50 లక్షల ఇల్లులు ఈ సంవత్సరం మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు.
వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను చంద్రబాబు సర్కార్ అప్రమత్తం చేయలేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రభుత్వంలోని పెద్దల తప్పిదాన్ని అధికారులపై వేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము వరద ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని, భారీ నష్టం జరిగిందని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామంటోందని దుయ్యబట్టారు. చంద్రబాబు నిర్లక్ష్యమే ప్రజలను ముంచేస్తుందని, కాలనీలే నీటిలో మునిగిపోయాయన్నారు. రైతులకు 10,000 ఇస్తే ఏం సరిపోతుందని అన్నారు. చంద్రబాబు ప్రకటించిన ప్యాకేజీని పెంచాలని, ఆస్తి పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 1 నెల కరెంటు బిల్లును పూర్తిగా రద్దు చేయాలని కోరారు. 50-60 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా చూడనటువంటి వరద మొట్టమొదటిసారిగా విజయవాడ నగరాన్ని దాదాపుగా 2.5 లక్షల జనాభాని బొడమేరు, కృష్ణ ముంచెత్తినాయి. ఈ విషయం, ఈ బుడమేరు నీరు విజయవాడ నగరంలో దాదాపుగా 16 డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజల్ని ముంచుతున్నాయి, ఇళ్ల మీదకి వస్తున్నాయి అని ప్రజల్ని అప్రమత్తం చేయటంలో, ప్రజల్ని జాగ్రత్త వహించమని చెప్పని హెచ్చరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 28వ తారీఖున వాతావరణ పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే 1-2 తారీఖుల్లో వచ్చేటటువంటి ఈ వరదల్ని ముందుగా అధికార యంత్రాంగం కానీ లేకపోతే 3 రాజకీయ పార్టీలు కానీ ఎక్కడ కూడా ప్రజల్ని ఆ బారిన పడకుండా కాపాడలేకపోయాయి. మొట్టమొదటిగా బొడమేరు విజయవాడ నగరంలో ప్రజలందరినీ ముంచేసిన తర్వాత, ఆ ప్రాంతాన్ని ముంచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వచ్చి చూసినప్పుడు మాట్లాడినటువంటి మాట ఏంటి, ఇది అధికారుల వైఫల్యము, అధికారుల తప్పిదము అని చెప్పని మాట్లాడారు. ఈ మానవ తప్పిదానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తప్పిదాన్ని దాన్ని అధికారుల మీదకి నెట్టేసి దాదాపుగా విజయవాడ నగరంతో పాటు పైనున్నటువంటి బుడమేరు పరివాహక ప్రాంతం అంతా కూడా రైతాంగం నష్టపోయింది. విజయవాడ నగరంలో దాదాపుగా కాలనీలు 16 డివిజన్లు సమూలంగా అన్ని ఇళ్ళు కూడా గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, ఆ కాలనీలన్నీ కూడా నీటల్లో మునిగిపోతే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ప్యాకేజీ రాష్ట్రానికి రమరమి 700 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత, ఆ ప్రాంతంలో ప్రజల యొక్క కడగడ్లు కానీ, ఇబ్బందులు కానీ, లేకపోతే వారు పడినటువంటి బాధ కానీ చూసిన తర్వాత ఇది 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పని భావిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.